2025 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు మనందరి కోసం ప్రాణాలు అర్పించారన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. మనందరి కోసం శాంతిని ఇవ్వడానికి తిరిగి వస్తారని అన్నారు. దీనికి కొందరు రాడికల్స్ సహకరించలేకపోతున్నారని అన్నారు. దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రిందట మానవులందరి కొరకు, ఇప్పుడున్న 850 కోట్ల జనాభా కొరకు, ఇంతవరకు చనిపోయిన 100 కోట్ల జనాభా కొరకు 2025 సంవత్సరాల క్రిందట వచ్చి ప్రాణం పెట్టి 3వ దినాన్న తిరిగి లేచి మరలా నేను వస్తానని ప్రకటించి మీ అందరి కొరకు శాంతినివ్వడానికి, మనసు నెమ్మది ఇవ్వడానికి, శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికి, కుటుంబంలో సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రభువుని స్మరించండి, హృదయంలో చేర్చుకోండి, రక్షకులుగా అంగీకరించండి, దేవుని దీవెనలు శాంతి పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ రాడికల్ సహించలేకపోతున్నారు. ఈ మెసేజ్ ఇచ్చినందుకు ప్రవీణ్ పగడాలని ముక్కలు కోస్తాం, చంపుతాం అన్నారు. ఈ మెసేజ్ ఎందుకు, ఏముంది తప్పు ఇందులో? మతం మార్చట్లేదే, కులం మార్చట్లేదే, నేషనాలిటీ మార్చట్లేదే. హృదయం మార్చుకోండి, మనసు మార్చుకోండి, తలంపులు మార్చుకోండి. మీ చూపుల ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా ప్రభువుని చూపించండి. ఇదే మెసేజ్. అందుకనే ఈరోజు ముస్లిం బ్రదర్స్ వాళ్ళ వక్ఫ్ ప్రాపర్టీస్ ను కూడా లాక్కున్న వారికి కూడా నేను ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే, వారికి ఆర్టికల్ 14, హిందూస్ కి ఆర్టికల్ 14, క్రిస్టియన్స్ కి ఆర్టికల్ 14 వస్తుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు అందరూ ఇతరులను ప్రేమించాలి.